ఈరోజు డిసెంబర్ 9. డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఏదో ఒకటి లేదా రెండు ప్రత్యేకతలు కాదు, నిజంగానే ఈ డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం ముందు, డిబేట్లోకి వెళ్లే ముందు పూర్తిగా. డిసెంబర్ 9, 2009 డిసెంబర్ 9న అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, హోంమంత్రిగా చిదంబరం గారు ఉన్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా చరిత్రని మలుపు తిప్పిన స్టేట్మెంట్ అది. ఏమని? ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అని ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హోంమంత్రి చిదంబరం గారితో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అంటే రాష్ట్రం ఏర్పడటానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెడుతున్నాం అని చెప్పినటువంటి స్టేట్మెంట్ తెలంగాణ అవతరణకి అలాగే దాని రూపురేఖల్ని మార్చేటువంటి స్టేట్మెంట్ అది. నిజంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి స్టేట్మెంట్, చాలా ప్రత్యేకమైన స్టేట్మెంట్. అలాగే డిసెంబర్ 9 కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు కూడా ఆ రోజే ఆ స్టేట్మెంట్ వచ్చింది. అలాగే మరొక ప్రత్యేకత ఏమిటి అంటే దాదాపుగా 10 రోజుల పైచీలకు కాలంలో కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. ఆయన కూడా ఈ స్టేట్మెంట్ తర్వాత దీక్ష విరమించిన రోజు. కాబట్టి డిసెంబర్ 9కి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మరి అటువంటి ప్రత్యేక దినాన్ని ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శీతాకాల సమావేశాలని ఈరోజే ప్రారంభించబోతోంది. అలాగే ఇదే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించబోతోంది. సాయంత్రం 6:05 సచివాలయంలో 1,00,000 మంది మహిళల సమక్షంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి కొత్త రూపురేఖలు, కొత్త నమూనాతో ఏదైతే విడుదల చేశారో చిత్రాన్ని, దాన్ని ప్రత్యేకంగా సచివాలయం ముందు ఒక ఫౌంటైన్ అది ఏర్పాటు చేసి సాయంత్రం 6:05 సచివాలయంలో మహిళల సమక్షంలో దాన్ని ఆవిష్కరించబోతున్నారు. అలాగే నేటి నుంచి కూడా ప్రజాపాలనకి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అవి కూడా ముగింపు ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే మరి ఈ శీతాకాల సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి, ఎంత రసోత్తరంగా ఉన్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంది. అధికార పక్షం కాంగ్రెస్ కూడా ఈ ఏడాది పాలనకి సంబంధించి తాము సాధించినటువంటి అంశాలని గణాంకాలతో సహా చెప్పడానికి, అమలు చేసినటువంటి సంక్షేమం, పథకాలు, అభివృద్ధి, వీటితో పాటుగా ఇచ్చినటువంటి ఉద్యోగాల విషయంలో, అలాగే రైతు భరోసా పథకం విధి విధానాలకి సంబంధించి హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రుణమాఫీకి సంబంధించి చేసినటువంటి అంశం, ఇలా పూర్తి స్థాయిలో ఏడాది పాలనకి సంబంధించి తాము చేసినటువంటి అనేక అంశాలని గణాంకాలతో సహా ప్రజల ముందుంచే అవకాశం ఉంది. ఇదే కాకుండా ప్రతిపక్షం కూడా పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. లగచర్ల ఘటన కానీ, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించి నమోదవుతున్న కేసుల వ్యవహారంలో కానీ, ప్రధానంగా ఈ విగ్రహ మార్పు విషయంలో కూడా మనం రగడ చూస్తున్నాము. బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దీన్ని తప్పుపడుతోంది. ఇది ఒక మూర్ఖత్వపు చర్య అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన సందర్భం. ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అసెంబ్లీ మండలిలో ప్రజా గొంతుకులు కావాలి. రైతు భరోసా, బోనస్, మాఫీ అంశాలపై కూడా ఇటు బీఆర్ఎస్ నిలదీసేందుకు కూడా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు కూడా ఈ అంశం ప్రధానంగా అంటున్నారు. అలాగే ఫిబ్రవరిలో కూడా కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ విగ్రహ మార్పుకి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి ఆవిష్కరణ అంశం విషయంలో కూడా ఈ సమావేశాలలో కొంత ప్రతిపక్ష అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకొక అంశం ఏమిటంటే అసలు కేసీఆర్ గారు ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి కూడా హాజరు కాలేదు. ఒకసారి వచ్చారు కానీ ఆయన సభ పూర్తవకుండానే వెళ్లిపోయిన సందర్భం నేపథ్యంలో అసలు ఎందుకు రావటం లేదు అనేది ఒక చాలా సీరియస్ గా చర్చ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఆయన విన్నవించారు, మీలాంటి సీనియర్ అలాగే రాష్ట్రానికి 9 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మాకు వచ్చి గైడ్ చేయాలి, మేము చేస్తున్నటువంటి తప్పుల్ని నిలదీయాలి, మీరు దయచేసి రావాలి అంటూ విన్నవించిన సందర్భం కూడా మనం చూసాం. అలాగే
మరి అటు 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలతో బీజేపీ కూడా మరి ఏం చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. వాళ్ళు కూడా మహారాష్ట్ర గెలిచినటువంటి జోష్లో ఉన్నారు. అయితే 3 పార్టీల్లో కొన్ని కామన్ అంశాలు మనం జాగ్రత్తగా గమనిస్తే విజయోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ తమదైన ముద్ర వేస్తూ ఇప్పటికే దాదాపుగా 11 నెలల్లో 11 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేర్చుకున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభివృద్ధిని నమ్మి ఇటు వచ్చారు. ఈ 11 నెలల పైగా కాలంలో అంటే ఏడాది పాలనలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా దాదాపుగా 39 మందిని గెలిపిస్తే 11 మందిని కోల్పోయింది. 28 మందితోనే వాళ్ళు ఉన్నారు. అండ్ మొన్న జరిగినటువంటి తాజాగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు సుమారుగా 17% సంబంధించిన ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే 20% ఓట్ బ్యాంక్ షేర్ ని కూడా వాళ్ళు కోల్పోయిన నేపథ్యం మనం స్పష్టంగా చూసాం. మరి ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎటువంటి ముద్ర ఈ సమావేశాల్లో వేయబోతోంది, ప్రతిపక్షాన్ని ఎలా టార్గెట్ చేస్తుంది అంటే ఈ ఏడాది పాలనలో కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు అటు స్కాముల అంశంలో కానీ వచ్చిన ఆరోపణలు, మేడిగడ్డ కుంగడానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్ల అంశం, ఇదే కాకుండా ప్రధానంగా ఫార్ములా E1 రేస్ కి సంబంధించి రూల్స్ అతిక్రమించి ఎలా అయితే కేటాయింపులు జరిగాయో ఈ అంశం, ఇలా అన్ని అంశాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా దూకుడుగా వెళ్తోంది. అటు చేరికలు, నిర్ణయాలు, వీటితో పాటు కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా కొన్ని విమర్శలు, పాలనాపరమైన నిర్ణయాలు కాంగ్రెస్ తరపున వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్షం మాత్రం అటు కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. 2 కాడెద్దుల్లాగా కేటీఆర్, హరీష్ రావు కూడా పార్టీని అటు అసెంబ్లీలోనూ ప్రజాక్షేత్రంలో కూడా బండిని లాగుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అటు నాయకత్వ లోపం కూడా బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. అటు బీజేపీ మాత్రం ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్నప్పటికీ కూడా మరి ఆ స్థాయిలో వాళ్ళు పుంజుకున్నారా? మరి ఈ సమావేశాల్లో ఎవరెవరు ఎలాంటి అస్త్రశస్త్రాలతో మాట్లాడబోతున్నారు? సో నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, అలాగే ఈరోజు సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రసవత్తరంగా మారే అవకాశం ఉంది, హీటెక్కే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి డాక్టర్ మహేష్ కొనగాల, బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు. అందరికీ స్వాగతం అండి. మహేష్ కొనగాల, మీతో ప్రారంభిస్తాను. ఏడాది పాలన పూర్తయింది. సో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మీ నిర్ణయాలు లేకపోతే మీరు ఇచ్చిన హామీల విషయంలో కూడా అది చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ రోజు నుంచి సమావేశాలు అంటున్నారు, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిందా? ఫస్ట్ అలా స్టార్ట్ చేద్దాం మనం. డెఫినెట్గా. అంటే December 9th మీరు ఇంట్రోలో చాలా చక్కగా చెప్పారు. December 9th ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా కూడా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్న రోజు ఇది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం ఈరోజు. సరే, మీరు అన్నట్టు మా 1 year ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజునండి శీతాకాల సమావేశాల ప్రారంభం అండి. సో అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు. తెలంగాణ చరిత్రలో December 9th చాలా గొప్ప రోల్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చిదంబరం గారు చేసిన ప్రకటన ఈరోజే. ఆ రోజు నుంచి తెలంగాణలో ఒక స్వేచ్ఛ వాయువులు మొదలైనవి. తర్వాత సరే కొన్ని ఇన్సిడెంట్సెస్, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, బట్ ఫైనలీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ అని ప్రత్యేక రాష్ట్రంగా మాట్లాడుకుంటున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి కానుక తెలంగాణ. ఇట్లాంటి రోజున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. దాని మీద మీరు చూస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అంటే దాని మూర్ఖత్వపు చర్య. అంటే వాళ్ళకి ఇప్పుడు గడిలో ఉన్న దొరలకి తెలంగాణ పల్లెల్లో ఉన్న తల్లుల యొక్క ఆత్మగౌరవం ఏం అర్థమవుతుంది? ఆ సింప్లిసిటీ ఈ రోజు ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా, రాజదర్వాజా ఎదురుగా ఘనంగా గొప్పగా 10 ఏళ్ల తర్వాత ఈ టైం పీరియడ్ గమనించాలి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి సెక్రటేరియట్లో అనే సోయి 10 ఏళ్లుగా పరిపాలించిన ఉద్యమ నాయకుని అని చెప్పుకున్న పరిపాలనలో లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీకే మళ్ళీ ఆ కమిట్మెంట్ ఉంది. మేము వచ్చినాక సంవత్సరం లోపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 1. 2, పెడుతున్న విగ్రహం అసలు విగ్రహం మార్పు అని చాలా మంది అవగాహన ఉండి లేక చాలా విషయాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నాడు తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న తెలంగాణ తల్లి ఇట్లనే ఉంది, సింపుల్ సిటీగా ఉంది. గదే
ఆకుపచ్చ అప్పట్లో చీరలో విజయశాంతి గారు కూడా ఇలాంటి మొక్కజొన్న ఇంచుమించుదే కంకులతో పెట్టినట్టు గుర్తు నాకు. తెలంగాణ విజయశాంతి గారు కూడా తల్లి తెలంగాణ అని పెట్టినప్పుడు ప్రజలు ఇంచుమించుగా. విజయశాంతి గారు కాదు, ఆవిడ తెలంగాణ పెట్టారు. ప్రజలు ఉద్యమకారులు పెట్టుకున్నారు. మీరు అంత టైం ఇస్తా అంటే నేను ఇంకా వివరంగా ఫోటోలతో యుక్తంగా చూపించి మరీ ప్రజెంట్ చేయగలుగుతాను. సో తెలంగాణ ప్రజలు నిర్మాణం చేసుకుని ఊహించుకున్న ఒక తెలంగాణ తల్లిని, ప్రతిష్ఠించుకున్న తెలంగాణ తల్లిని, పోలి ఉన్న తల్లి ఈ రోజు ఆవిష్కరించబడుతుంది. మధ్యలో వచ్చిన తల్లి గడిలకు సంబంధించినటువంటి తల్లి, అంటే వాళ్ళ గడిలో దొరసనలు ఎలా తిరుగుతారో అలాంటి అలంకరణలు, కిరీటాలు అవన్నీ కూడా పెట్టి తీసుకొస్తున్నటువంటి మన అంటే సంస్కృతిని ఇప్పుడు మీరు వాళ్ళ ఆవిష్కరించబోయే బొమ్మ అందరికీ నచ్చిందా? ఆమోదయోగ్యమేనా? 99% అందరికీ నచ్చింది. ఎవరికన్నా నచ్చలేదంటే వాళ్ళ గడిల ఆనవాళ్ళు చెరిగిపోతాయన్న భయాందోళన ఉన్న వాళ్ళు ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు ఎక్కడో అక్కడో ఇక్కడో గాయగి అంటుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇది పెట్టడం వల్ల తెల్లారి ఏం లేస్తే సాధించినట్టు? ఇప్పుడు మేము తెలంగాణ పల్లెల్లో నుంచి వచ్చినాం, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం. దాదాపు తెలంగాణ పల్లెల్లోనే ఉంది, ఎక్సెప్ట్ హైదరాబాద్, మిగతా అంతా తెలంగాణ పల్లెలే కదా. సో తెలంగాణ పల్లెల్లో తెల్లారి లేస్తే మేము ఏ అవ్వాతాతల ముఖం చూస్తామో, ఏ అక్క చెల్లెళ్ళ ముఖం చూస్తామో, ఏ అమ్మ చిన్నమ్మ పెద్దమ్మల ముఖం చూస్తామో ఆ రకంగా సింప్లిసిటీగా ఉంది. కానీ కిరీటాలు పెట్టుకొని తెలంగాణ పల్లెల్లో ఎవరండి తిరిగేది? సో సహజత్వంగా తెలంగాణ పల్లెల్లో ఉన్న ఒక సహజమైన తల్లికి దగ్గరగా ఉన్నటువంటి ఈ నమూనాను అందరితో సంప్రదించిన తర్వాత కవులు, కళాకారులు, మేధావులు అందరూ ఆమోదించిన తర్వాతనే దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. కొంతమంది, నేను అదే అంటున్నా, నిరంకుశ పోకడలో ఉన్న గడి పెద్దలకు కొంతమందికి ఈ విషయం నచ్చకపోవచ్చు, దానివల్ల ఎవరికి ఏమీ ఉపయోగం లేదు, ఆబ్జెక్షన్ లేదు. మేము కూడా సగౌరవంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా మేము ప్రతిపక్ష నేతకు మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జూన్ 2కు ఆహ్వానం పంపినాం. ఇవాళ డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానం పంపినాం. ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్ళింది. వస్తారా రారా అనేది కేసీఆర్ విజ్ఞత, ప్రజలు నిర్ణయిస్తారు. అధికారంలో ఉంటేనే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గాని ఎలుబడి వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని మరిపించారా? కంప్లీట్ ఫ్యాక్టర్ వచ్చిందని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరా? తెలంగాణ ప్రజానికం ఈ ప్రజాపాలన ఓన్ చేసుకుంటుంది, సంబరాలలో భాగం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే తెలంగాణకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రీయ గీతం లేక 10 ఏళ్ళైంది. మేము వచ్చినాక జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ఆమోదింపజేసినాం. అందశ్రీ గారు రాసినటువంటి పాట జాతికి అంకితం చేసినాం. ఫస్ట్ థింగ్, తెలంగాణ కళాకారులు, ఉద్యమకారుడైనటువంటి గద్దరన్నను అవార్డు పేరుతో గౌరవించుకున్నాం. చాకలి ఐలమ్మను గౌరవించుకున్నాం. తెలంగాణ విప్లవ యోధుడైనటువంటి కవి, గాయకుడు, అభ్యుదయ కవి అయినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డిని గౌరవించుకున్నాం. సో తెలంగాణ ఉద్యమం మొత్తం టీజీ అని రాసుకున్న తెలంగాణను టీఆర్ఎస్ పోల్చేటట్టు టీఎస్ గా మారిస్తే దాన్ని తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు టీజీగా మార్చుకున్నాం. సో అడుగడుగున తెలంగాణ అస్తిత్వము, ఆనవాళ్లను, ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి ఎత్తేటట్టుగా తెలంగాణ పరిపాలన, ప్రజాపాలన జరుగుతుంది. అందుకే ఈ విజయోత్సవాల్లో ప్రజలు భాగమవుతున్నారు. మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ కాబట్టి ఏంటి మీరు ప్రజలకు ఏం ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు? తెలంగాణ వచ్చినప్పుడు పరిస్థితులు ఎట్టుండేనో తెలంగాణ ప్రజానికానికి దాదాపుగా తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బిగులు బడ్జెట్ తో మొదలైన ఈ రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల పేరుతో అప్పుల ఊబిలోకి దించి దోపిడీ చేసినట్టు నేనేమంటున్నానండి, ఎలా ఈ తెలంగాణ 10 ఏళ్లుగా దోపిడీకి గురైందో ప్రజలకు వివరిస్తాం. అట్లాంటి పరిస్థితుల నుంచి తేరుకొని మహాయజ్ఞం లాగా పెట్టుకున్నటువంటి ఈ 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎట్లా చేసినామో చెప్తాము, ఉచిత విద్యుత్ ఎట్లా ఇస్తున్నామో చెప్తాము, ఉచిత సిలిండర్ ఎట్లా ఇస్తున్నామో చెప్తాము, మా అక్క చెల్లెళ్ళు, సోదరిమణులు, వీళ్ళకు బస్సు ప్రయాణ మహిళా లక్ష్మి స్కీమ్ ఎట్లా ఇస్తున్నామో చెప్తాం. తెలంగాణ 6 హామీలు ఇచ్చి 160 అంశాలు తెలంగాణ ప్రస్ఫుటంగా విద్యా వ్యవస్థకు మేము ఇచ్చిన ప్రయారిటీ చెప్తాం, వైద్య వ్యవస్థకు మేము ఇచ్చిన ప్రయారిటీ చెప్తాం, ఉద్యోగ నియామకాల గురించి చెప్తాం. 50,000 సంవత్సరంలో 10 నెలల్లో 4 నెలలు ఇంకా ఆ ఎలక్షన్ పేరుతో తీసేసిన 8 నెలల్లో మేము ఇచ్చిన 50,000 ఉద్యోగాల గురించి చెప్తాం. సో తెలంగాణ ప్రజానికానికి ఇది 1 ఇయర్ ప్రజాపాలన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందు పెడతాం. ప్రజల ఆశీర్వాదం రాబోయే రోజుల్లో వాళ్ళ పూర్తి మద్దతు, ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామనే మాట చెప్తాం. ఒక ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ నుంచి ఒక మాట సమాధానం చెప్పినాక మిగతా ఏదైనా చెప్పని మనకు సంబంధం లేదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చున్న వ్యక్తిగా సూచనలు ఇస్తాడా? మళ్ళా బడి దొంగల శాస్త్రమే ఇంటికానే ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడా? ఈ క్లారిటీ కావాలి తెలంగాణ ప్రజలు. శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో 6 గ్యారంటీల అమలుకి సంబంధించి, అలాగే ప్రజలకి తామైతే ఏదైతే ఇచ్చామో ఆ విషయాల్లో చాలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. విజయోత్సవాలు జరుపుకుంటున్నాం, అనేక విషయాల్లో మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాం అంటున్నారు. సో వారు చెప్తున్నటువంటి అంశాలు, విజయోత్సవాలపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి,
రెండు, ఇప్పటికీ ఒక సంవత్సరం నుంచి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాలేదు, అది మీకు కరెక్ట్ అని అనిపిస్తుందా, సమర్థించుకుంటున్నారా? రెండు ఆన్సర్ చేయండి. ఇవాళ వస్తారా? ఇది అయ్యా కదా అడుగుదాం. సరే చెప్పండి. మిత్రుడు చాలా ఉబ్బులాట పడుతున్నాడు. ఉబలాటం అంటే అందరికీ వెయిటింగ్ గా ఉంది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తారా రారా అని అందరికీ ఉందిలేండి ఉబలాటం, నాతో సహా ప్రజలతో సహా. చెప్పండి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మా పోరెడ్డికి, అట్లనే కొనగాళ్ళకి, అందరికి కూడా మొట్టమొదట నమస్తే. దాంతో పాటు అందరి అపోహల నుంచి దాటి సంవత్సరం ఈ పాలన ఒకే ముఖ్యమంత్రితో చేసుకుంటుందా, విజయోత్సవం చేసుకోదా అనేటువంటి అపోహలు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల అపోహలను తొలగించి ఏడాది సంబరాలు జరుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి ప్రజల అపోహ, మా పార్టీ సుస్థిరత క్రాస్ టాక్ వద్దు, నేను అందుకే వెయిట్ చేస్తాను. సుస్థిరత మా ఆస్తి, సుస్థిరత మా నినాదం, సుస్థిరత మేము అందించినాం. కానీ వాళ్ళ ఉన్నటువంటి పరంపర కొనసాగుతుందేమో అనుకుని అపోహల నుంచి తెలంగాణ ప్రజలు ఒక సంవత్సరం అయితే గడిచింది అనేటువంటి సంతోషంలో ఉన్న తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మీ ఏబిఎన్ పక్షాన మీ ఏబిఎన్ వేదికగా బీఆర్ఎస్ పక్షాన వారికి శుభాకాంక్షలు. యావత్ కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా అభినందన. అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు, మీ తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారు. తెలంగాణ అస్తిత్వం పోరాటం, అస్తిత్వం గురించి కానీ, లేకపోతే తెలంగాణ ఏర్పాటు కానీ, తెలంగాణ ఉద్యమం గురించి కానీ ఈ రోజు వరకు అంటే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను కాలరాసింది, 69 ఉద్యమాన్ని నీరుగార్చింది, 1200 బలిదానాలు, 360 బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము తర్వాత అధికారంలోకి వస్తే బీజేపీ ఇస్తాము అని చెప్పినటువంటి సందర్భంలో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి ఆమోదాన్ని అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ సమాజానికి, తెలుగు ప్రజలు, ప్రపంచం మొత్తం వినేటట్టుగా మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం. దీనిలో మళ్ళీ శశభిషాలు లేవు. పదే మేము ఇచ్చినాము అంటే ఊరికే ఎవరు ఇవ్వలే. ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎంతో కష్ట నష్టాలు, 14 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి ప్రతిఫలంగా ఒక మనిషి అహింస గాంధేయ అహింసా మార్గంలో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భంగా తప్పని పరిస్థితుల్లో సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్ లో కూడా మీది కాదనటం లేదు, వారు కళ్ళ ముందు అన్ని చరిత్ర కనిపిస్తున్నాయి. మనం ఈ రోజు కన్ఫైన్ అవుదాం. సో ఈ రోజు చాలా ప్రత్యేకం. అసెంబ్లీ సమావేశాలు మనకి టైం లిమిట్ ఉన్నప్పుడు పాయింట్ మళ్ళీ సెకండ్ టర్మ్ రాదు మీకు. నేననేది ఏంటంటే వాళ్ళు చాలా సగర్వంగా మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నాం, ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, చెప్పింది చేస్తున్నాం. సో మీరు నెరవేరలేదు కాబట్టి మీకు బాధ ఉందేమో అంటూనే నేను అడుగుతున్న ప్రశ్న, కేసీఆర్ గారు 1 సంవత్సరం నుంచి పాలన జరుగుతోంది, అసెంబ్లీకి రెండో అని వీళ్ళు విన్నవించుకుంటున్నారు, రాకపోవడానికి ఎలా సమర్థించుకుంటారు? ఈ రోజు వస్తారు. డెఫినెట్ గా సమర్థించుకుంటాం. మేము ఏమంటాం అంటే మేము ఒకటే చెప్పగలుగుతాం, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏది నెరవేరదు. ఒక అరాకొరగా నెరవేరింది ఏదన్నా ఉంది అంటే ఆ బస్సులలో జనానికి, ఆడవాళ్లకు అవకాశం ఇచ్చిండ్రు, ఉన్న బస్సులలోనే ఇబ్బంది పెట్టి నిత్యం విధులకు వెళ్లే వారికి ఇబ్బంది కలిగించి 1,50,00,000, 1,70,00,000 ఏవో లెక్కలు చెప్తారు, కాకి లెక్కలు. వాళ్ళు ఆ లెక్కలు అదొక్కటి మినహాయిస్తే గ్యాసు, ఉత్త గ్యాసే, ఒడ్లకి ఇచ్చేటువంటి బోనసు బోగసే, రైతు బంధు ఇంకా రాబందులుగా తయారైపోయింది. అసెంబ్లీలో వచ్చి కేసీఆర్ గారు గట్టిగా అడగచ్చు కదా, వాళ్ళు అదే అడుగుతున్నారు. డెఫినెట్ గా మాట్లాడతారు. ఈ సంవత్సరం పాటు రాకపోవడానికి కరెక్ట్ అని భావిస్తున్నారా ఒక మాజీ సీఎం? డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అడ్డగోలుగా మాట్లాడి, నోటికొచ్చినట్టు మాట్లాడి, ఒక సభ్యత అంటే పెద్ద మనిషికి, పెద్దరికానికి గౌరవం లేకుండా వచ్చిన అవకాశాన్ని
మా తిట్లకే సమయాన్ని ఉపయోగించినటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా తిట్టి రికార్డుల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఏలుబడిలో కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి చెప్తే సరిపోతుంది. గతంలో ప్రధాన ప్రతిపక్ష ఒప్పుకుంటున్నారా మీరు? అవునండి, అవును. ఎన్టీ రామారావు గారు రాలేదు. అక్కడ మనం తమిళనాడు పాలిటిక్స్ లో చూసినాము, వాళ్ళు కూడా రాలేదు. వీళ్ళు ఒక టార్గెట్ చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు వస్తే అవమానించి పంపించాలి అని. అంటే వీళ్ళ అవమానాలు వచ్చి అవమానాలు కావాలి, మా తప్పులు మీరు ఎత్తి చూపించాలి, ప్రశ్నించాలి కదా. అడిగారు కదా. మేము చాలా సలహాలు వీళ్ళకు చంద్రిక గారు వీళ్ళకి కేసీఆర్ ను మేము అవమానించాల్సిన అవసరం అస్సలే లేదు. ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 10 సీట్లలో డిపాజిట్ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అవమానించారు కేసీఆర్ ని. కేసీఆర్ కి ఇంకా మొట్టమొదటి అసెంబ్లీకి రమ్మని రాదు. అంతా తెలంగాణను 10 ఏళ్ళు ఉద్ధరించినోడు అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని రాదు. తెలంగాణకు 10 ఏళ్ళు ఏమైనా మేలు చేస్తుంటే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేయకుండా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని ఫామ్ హౌస్ లో పడుకుంటే 23 జూన్ లో మీ పార్టీ ఆఫీస్ లో జనాలు లేరు. మీరు అంతా ఆవేశపడద్దు. ఏమో జరిగిపోయిందని మీరు ప్రధాన ప్రతిపక్ష నేత ఎక్కడా? తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నాడా? ఉంటే ఎక్కడ? అసెంబ్లీకి రాని ప్రధాన ప్రతిపక్ష నేత తెలంగాణకు అవసరమా? తెలంగాణ ప్రజలు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మళ్ళీ ఒక్కసారి ఎన్నికలు జరుగుతాయి, ఇది కూడా అవసరం లేదని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టుగా నేలేసుకుంటారు. మీ ముఖ్యమంత్రి ఒక మాట భాషా సంస్కారాల గురించి బీఆర్ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడతారు. దేశంలో భూత శాస్త్ర పితామహుడు ఎవడన్నా ఉంటే కేసీఆర్. భూత శాస్త్రంలో PhD చేసి పట్టా పొందిన నాయకుడు ఎవరన్నా కేసీఆర్ గారే. మంచి రాజకీయాలను కల్మషంగా నికృష్టంగా నీచంగా దిగజార్చిన చరిత్ర కేసీఆర్ది. కేసీఆర్ తెలంగాణ వస్తే ఆయన భాషలోనే సమాధానం చెప్తాం. మీ కాంట్రిబ్యూషన్ 0. రైఫల్ రెడ్డిలు మీరు దుబాయ్ శేఖర్లం కాదు కదా, దుబాయ్ శేఖర్లం కాదు, పాస్పోర్ట్ బ్రోకర్లం కాదు. తెలంగాణ ఉద్యమాన్ని డైవర్ట్ చేసి యువకులందరినీ పర్సనల్ వద్దు. ఇక్కడ మనం ఈ రోజు సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం. నేను ఒక పాయింట్ అడుగుతాను. ఈ రోజు ఈ రోజు అసెంబ్లీకి వస్తారా? 100% రారండి. సరే, అసెంబ్లీకి రాడు, సచివాలయానికి రాడు, పరిపాలన చేత కాదు, ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంత ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేసే పరిస్థితి తెస్తున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ కూడా ఇవ్వలేదు. అది కాదు. ఇంకా మీరు ఏడాదిలోనే దాదాపుగా 20% ఓట్ బ్యాంక్, ఓట్ షేర్ కోల్పోయింది కదా. మీరు రాకుండా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? 1, 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 3 అంశాల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లన్నీ కుంభకోణాలు అయ్యాయి, నిధులు ఖాళీ అయ్యాయి, నియామకాలు అటకెక్కాయి. సో ఇవన్నీ కూడా నీళ్లు కుంభకోణాలు, నీళ్లన్నీ కుంభకోణాలు అయ్యాయి. సో ఇవన్నీ కూడా అధికార పక్ష ఆరోపణలు వచ్చి వాళ్ళు కేవలం ఆరోపణ చేస్తున్నారని ప్రూవ్ చేయొచ్చు కదా. వినండి, మీ వ్యాఖ్యలు అవి కాంగ్రెస్ వ్యాఖ్యలు నాకు తెలియదు. మీ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నాం, ఖండిస్తున్నాం. నీళ్లలో ఎలాంటి కుంభకోణాలు జరగలేదు, అభియోగాలు మాత్రమే జరిగినాయి. పెద్దగా తెలంగాణ ప్రజలు ఇంకా మీ మాయ మాటలు నమ్ముతారు అనుకుంటారా? మీ మాటలు ఎవరి మాటలు నమ్ముతారు? తొందర అంత ఆవేశం నేషనల్ డాన్స్ అధికారులు వచ్చి చాలా స్పష్టంగా కాళేశ్వరం పనికిరాదని చెప్పిండ్రు. ఇంకెంతకంటే ఏం కావాలి? మీ ఫ్రెండ్ బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏడాది విజయోత్సవాలతో వాళ్ళు చాలా బాగుంది, మేము అసలు ప్రజల ముందు అన్ని ఉంచుతాం, అన్ని చెప్తా ఉంటున్నారు. సేమ్ టైం ఏం లేదని బీఆర్ఎస్ ఏమో ఛార్జ్ షీట్ విడుదల చేసింది. సో మీ వర్షన్ ఏంటి? మీరు నిజంగా చెప్పాలంటే 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, అసలు నిజంగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీ దగ్గర కూడా చాలా ఉంది అనూహ్యంగా. ఏంటి మరి అసలు ఏం చెప్తారు? మీరు ఎలా చూస్తారు?
మ్యూట్ ఉన్నట్టున్నారు. ఐ థింక్ మ్యూట్ ఉన్నారు. ముందుగా మీకు అట్లాగే డాక్టర్ కునగాల మహేష్ గారికి, బొత్స శ్రీనివాస్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. డిసెంబర్ 9 అనగానే తెలంగాణ వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, ఒకటి సోనియా గాంధీ గారి పుట్టినరోజు తప్పక. కాబట్టి ఆ రోజు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు వారిని, ఇక అది వారి కుటుంబ పార్టీ చేయబట్టి, సోనియా గాంధీ గారిని ఒక అందలం ఎక్కించాలి అన్న టైప్లో, అంటే వారిని పొగిడో వారి పేరు మీద ఏదో చేశామన్నది చేయడం అనేది అది ఆనవాయితీగా వస్తుంది. డిసెంబర్ 9 కూడా తెలంగాణ వారికి అదే జరిగింది. స్టార్ట్ అవుతుంది అని చెప్పి ప్రామిస్ చేసిన వారు మళ్ళీ కాంగ్రెస్ వారు వెనక్కిపోదలుచుకుంటే, ఇప్పుడు ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా డిసెంబర్ 9కే చేస్తామని చెప్పి, దాని తర్వాత కాంగ్రెస్ వారు తప్పించుకో చూస్తే, ఇంతలోపల లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఏ విధంగా ప్రెషర్ పెట్టేసరికి ముఖ్యమంత్రి గారు మేము తప్పనిసరిగా ఆగస్టు 15 వరకు చేస్తామన్నారు. ఒకటే విడతలో. సరే, ఒక విడతలో చేశారా, 2 విడతల్లో చేశారా, అది పెద్ద సంబంధించిన విషయం కాదండి. కానీ వారు చెప్పిన లెక్కల ప్రకారమే, బ్యాంకర్లు చెప్పిన ప్రకారం అయితే 3వ వంతు కూడా అయినట్టు లేదు. వారు చెప్పిన ప్రకారమే, లెక్కల ప్రకారమే ఒక సగం వంతు జనాల చేతుల్లోకి డబ్బులు వచ్చిన దాఖలాలు కనిపించినాయి. మీకు తెలుసు కదా. సో ఎప్పుడైనా కానీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు అంటే ఎస్, దానికి కాంగ్రెస్ వారు ఆమెను ప్లీజ్ చేయడానికి, ఆమెను మెప్పించడానికి ఎన్నో సర్కస్లు చేస్తూ ఉంటారు ఆ రోజు. కానీ దాన్ని ప్రజలు నమ్ముకున్నారు అని అంటే, యుద్ధం చేయకుండా మళ్ళీ అది సాధించుకోలేరండి ప్రజలు. వాళ్ళ మెడలు వంచే గాని సాధించగలరు అనేది ఆ రోజు తెలంగాణ ఫార్మేషన్ డో రోజు నిరూపితమైంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2 రోజుల్లో, డిసెంబర్ 9కి సోనియా అమ్మ గారి పుట్టినరోజు, ఎమ్మటే 2 లక్షల రుణమాఫీ అనేది అయితే అన్నారో, ఇగో ఈ రోజు నిరూపితమైంది. అది చాలా కష్టాలకు ఓర్చి ప్రాణాలు పోగొట్టుకుని ఇదైంది. ఇది కూడా ఈ రోజు వీరు డిసెంబర్ 9 రోజు చేస్తామన్నది కూడా సగానికి సగం చేసి వదిలిపెట్టి కొంతమందిని వదిలిపెట్టడం జరిగింది. ఏది కూడా పూర్తిగా సంతోషంగా, తెలంగాణకి సంతోషం కలిగించే విధంగా అయితే జరిగిన దాఖలాలు. ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరంటారా? మీ అభ్యంతరాలు ఏంటి? తెలంగాణ తల్లి ఏమయ్యారో చూసుకోండి. ఇది విగ్రహం కదండి. ఇక మీరైనా నేనైనా అంతకుముందు రైట్, ఇది ఇంతే కదా. అది కాదు పోరెడ్డి గారు, యుఎస్ లో ఉండబట్టి మీకు అది సమాచారం లేనట్టుంది. అది కాదు, నేను ఒక సిమిలారిటీ చెప్తాను. ఇది సోనియా గాంధీ గారి విగ్రహం. సోనియా గాంధీ గారి విగ్రహం. ఇది ఒరిజినల్ తెలంగాణ ఆగండి, ఇది జూమ్ చేస్తున్నాను. ఆగండి. అదే కిరీటము, అప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి మీకు ఇది బాగా ప్రాచుర్యం లేనట్టుంది. ఒకసారి చూడండి, అదే వడ్డానం. ఒక్క నిమిషం, మీరు ఒక్కసారి స్క్రీన్ మీద నేను చూపించాను చూడండి, తర్వాత మీరు ఏం పెట్టారో వింటాను నేను. మూడు కూడా ట్రాన్స్ఫర్ అయినట్లుగా, అంటే అది ఇది ఒరిజినల్ తెలంగాణ ప్రజలు, ఒరిజినల్ తెలంగాణ ప్రజలు పెట్టుకున్న విగ్రహం ఇది. దీన్ని మీరు చూపించిన గడీల తెలంగాణ తల్లిని దొరసాని తయారు చేసింది కేసీఆర్. మీరు ఓకే, కేసీఆర్ కు వంట బాగా కలుసుకుంటే బీజేపీ ఆయనకు చిరుతలు వాయిస్తే నాకేం అభ్యంతరం లేదు. సోనియా గాంధీ గారికి ఏమో మీరు మహేష్ గారు చూపించిన లెక్క ప్రకారం అయితే, సోనియా గాంధీ గారికి ఏమో గడిలో ఉన్న తల్లిలాగా మొత్తం అలంకరణలు చేశారు. ఏమి కిరీటము, మెడలో హారాలు, వడ్డానము. అది ఎవరో వాళ్ళ అభిమానంతో చేసుకుంటారు. అదే రాజకీయం కాదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగో ఇదండి, కొంచెం పైకి పెట్టండి కట్ అవుతుంది. అది లైటింగ్ లో ఇదవుతుందని చూడండి. ఇప్పుడు అవే ఆభరణాలన్నీ సోనియా తల్లి ఎవరు అభిమానంతో చేస్తుంటారు. తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రపోజ్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఇది. ఆ విధంగా బోసిపోవడానికి కారణము సింబాలిక్ గా చెప్తున్నారా వీళ్ళు కాంగ్రెస్ వారు? ఆ ధనమంతా సరే, వారు అన్నది నేనన్నది, ఎవరు తెలంగాణ తల్లి, ఏ రూపము ఏంటి, ఒక్కొక్కరి మధ్యలో ఒకరు ఉండే, ఇగో ఇది ఓట్లు పెట్టి అయితే, మనమైతే ఏదో ప్లెబిసైడ్ పెట్టి అయితే ప్రజలందరూ ఒప్పుకున్న తెలంగాణ తల్లి రూపం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని అయితే ఎవరు ఇక్కడ చెప్పగలిగే వారు లేరు. సరే, ఎవరి నిర్వచనం మరి తీసుకోవచ్చు గాక.
కానీ ప్రముఖంగా నేను చెప్తున్నది ఏంటంటే, ఇంతకుముందు గడిలో ఉన్న తల్లి అయితే ఈ విధంగా ఉంటది అన్నట్టుగా కొంచెం ఏదో డబ్బు ఉండడం అనేదే తప్పు అన్న టైప్ లో, లేకపోతే మన దేవీ దేవతలు ఎట్లా అయితే కనపడతారో ఆ విధంగా ఉండడం తప్పు అన్న విధంగా మహేష్ గారు చెప్పారు. కాదు ఇప్పుడు ఇట్లా సింపుల్ గా తెలంగాణ పల్లెల్లో తల్లులు ఉన్నట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బీజేపీకి ఏం ఆబ్జెక్షన్ చెప్పండి. సోనియా గాంధీ గారి విగ్రహము, సోనియా గాంధీ తెలంగాణ తల్లి విగ్రహం ఇంత సింపుల్ గా తెలంగాణలో పల్లెల్లో తల్లులు ఉన్నట్టుగా ఉంటే మీకు ఏం ఆబ్జెక్షన్? బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుందా? బీజేపీ తెలంగాణ తల్లులను అవమానిస్తుందా చెప్పమంటున్న సూటిగా పోరెడ్డి గారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ పల్లెల్లో తల్లులు ఎలా ఉన్నారో అలా డిజైన్ చేస్తే బీజేపీ అవమానిస్తుందా చెప్పమంటున్నారు సూటిగా. మహేష్ గారు ఏంటంటే గ్రామ దేవతలు కూడా, తెలంగాణ తల్లులు గ్రామ దేవతలు కూడా ఇలాగే పెట్టుకుని ఉంటారు, అదే కదా మీరు అనేది? గ్రామ దేవతలు కూడా ఉంటారు అంటే సోనియా గాంధీ గారిని మెప్పించడానికి. సరే, ఓకే, ఆ పాయింట్ ఏమైనా ఎంత దూరమైనా పోతారు కాంగ్రెస్ వారు ప్లస్ తెలంగాణలో జరుగుతున్న దానికి నిర్వచనం చూపించారండి. తెలంగాణ తల్లి ఆస్తి అంతా తీసి సోనియా తల్లికి ఇస్తే మిగిలేదే నయా తెలంగాణ తల్లి అని చెప్తున్నారు. ఇంకా అదే విషయం నిజంగానే ఈ రోజు పాలనాన్ని గడిలో ఇప్పుడు తెలంగాణ తల్లి మిగులు బడ్జెట్ మొదలైన రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది కేసీఆర్ అయితే ఆ బదులు మామూలు వేసుకొని చూసిరా మీ బీజేపీ బీఆర్ఎస్ యొక్క రహస్య ఒప్పందాలు ఇక్కడే బయటపడుతున్నాయి స్వామి. తెలంగాణ రాకముందున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితికిను తెలంగాణని బీఆర్ఎస్ కాంగ్రెస్ వారు ఏలిన తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితిను తెలంగాణ తల్లి విగ్రహమే సంవత్సరంలోనే సంవత్సరం కూడా చాలండి. ఒకరు కేంద్రంలో ఐటీ ఈడీ సిబిఐ నీ చేతుల్లో ఉన్నాయి కదా, అట్టే ఉంటే విచారణ చేసి దోషులుగా పెట్టు. 10 ఏళ్ళు గిదే మళ్ళీ గిదేనా? మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కదా, 2 కేంద్ర మంత్రులు బీజేపీ నుంచి కేంద్రంలో దేశానికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అసలు మీ వర్షన్ ఏంటి? మీరు కూడా ఇంత, కానీ ఎందుకు ఇంత వెనకబడి ఉన్నారు, కొంత సైలెంట్ ఉన్నారు? వాళ్ళేమో మేము విజయోత్సవాలు ప్రజలు మమ్మల్ని ఆమోదించారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటున్నప్పుడు మీరు ఎందుకంత బలంగా బయటికి ప్రజాక్షేత్రాలు రావట్లేదన్న విమర్శకి ఏం సమాధానం చెప్తారు? ఏముందండి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. మొన్న December 7th రోజే మా జాతీయ అధ్యక్షులే వచ్చి మాట్లాడి పబ్లిక్ మీటింగే పెట్టి, ఏదో ఎక్కడనో ఎవరికి అందుబాటులో లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారే అనేది కాదు, సరూర్ నగర్ గ్రౌండ్స్ లోనే పబ్లిక్ మీటింగే పెట్టి కాంగ్రెస్ చేస్తున్న గారడీల గురించి కడిగి వెళ్తే మీరు ఎందుకు రావట్లేరు అని అంటారు. బీఆర్ఎస్ వారు చేసింది ఏమీ లేదు. అసలు ప్రధానంగా రుణమాఫీ చేశాము, 55,000. రేవంత్ గారు ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. గుజరాత్ కి సీఎం గా ప్రధానమంత్రి మోదీ గారు 3 times ఉన్నప్పుడు కూడా ఏడాదిలో 55,000 ఇవ్వలేదు, మేమే ఇచ్చామని చెప్పి ఛాలెంజ్ చేశారు కదా. మీకున్న అభ్యంతరం హామీల అమలు విషయంలోనా? అసలు మీకు బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఒక్క నిమిషం, అభ్యంతరాలు ఏముంటాయి? ప్రజలు ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి మద్దతు ఇచ్చి 64 సీట్లు ఇచ్చి పరిపాలించమన్నప్పుడు అభ్యంతరాలు ఏముంటాయండి? ప్రజాభీష్టం అది. సో మనకి ఏం చేశారు? ఆపోజిషన్ రోల్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు పలానా కాగితం మీద మీరు బట్టి విక్రమార్క గారు, మీరు అంటే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరిద్దరు సంతకాలు బట్టి మరీ ఇచ్చారు కదా. అందులో ఫస్ట్ పైన కనిపించేది రైతు భరోసా అనే ఒకటి కనిపిస్తుంది కదా. ప్రతి రైతుకు 15,000 అన్నారే, ప్రతి ఎకరానికి, ప్రతి సంవత్సరానికి. జనవరిలో సంక్రాంతికి విధి విధానాలపై ఈరోజు అసెంబ్లీలో చర్చిస్తారట కదా, మాట్లాడతారు. అది మాటలు కడుపు నింపవండి. చేసి మీరిచ్చిన మీ అభయహస్తం అని అంటున్నారు కదా, ఆ ఇచ్చిన ధైర్యాన్ని, ఆ ఇచ్చిన 6 గ్యారంటీ కార్డులను పట్టుకుని వారు రమ్మనండి, ఎన్ని పండుగలు చేస్తారో చేయమని చెప్పండి. తర్వాత లేవు గ్యారంటీలు అని చెప్పి లేవు గ్యారంటీలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సో ఆ 6 గ్యారంటీల కార్డు మీరు ఇద్దరు సంతకం పెట్టించిన కార్డు తీసుకుని రండి అసెంబ్లీకి, ప్రజల ముందుకి.
మాట్లాడుకుందాం, అయిపోయిందండి. నేను ఒకటే ఇక్కడే సమాధానం మీ చెప్తాను. సంతకాలు 10 ఏళ్లలో మోడీ గారు మాట్లాడండి. ప్రధానిగా ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువనే ఈ తెలంగాణలో ఒక సంవత్సర కాలంలో ఇచ్చినాం. ఇది మేము గర్వంగా చెప్తున్నాం. మీరు దేశంలో ఇచ్చిన ఉద్యోగాల లిస్టు పట్టుకొని రండి అసెంబ్లీకి, మీకు సమాధానం చెప్పకపోతే అప్పుడు రాజకీయం. మహేష్ కొనగల్ గారు, అంటే కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. మరి ఈ రోజు సమావేశాలు స్టార్ట్ కాబట్టి మనకి ఎక్కువ టైం లేదు. చాలా క్లియర్గా ఒక 2-3 విషయాలు. తెలంగాణ తల్లి ఇట్లా ఉండొద్దు అనే చర్చ ఉస్మానియా యూనివర్సిటీలో ఈఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఓయిన్ అనుకున్నట్టు యూనివర్సిటీలో ఉద్యమకాలం నాడే పెద్ద పెద్ద వేదికల మీద అక్కడ ఉన్న అందరం మేధావులను చర్చించినాం. అంటే పిహెచ్డి స్కాలర్ని అట్లీస్ట్ ఈ సమాజం మేధావులు గుర్తిస్తాయి కాబట్టి అది క్లెయిమ్ చేస్తున్నా. ఆ రోజే చర్చించినాం. సో డెఫినెట్గా తెలంగాణ ఉద్యమకాలం నాడే ఈ వాదన ఉంది. ఇది మన తల్లి కాదు, ఏదో గడిల దొరసాన్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటారు. మన తెలుగుల మొహాల్లో ఈ బంగారాలు ఇవి ఉండడం నెగిటివ్ కాదు. తెలంగాణ ప్రజలను పోలిన విగ్రహం కాదు అని చెప్పే ప్రయత్నం ఆనాడు జరిగింది. ఆ అభిప్రాయం మేరకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సామాన్య తల్లులను పోలి ఉండే విగ్రహాంశంతో పాటు ఇంకొక ప్రశ్న సామాన్యులకు అందరికీ ఏంటంటే, మీరు ఏడాదిలో చాలా గత ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్స్ ఆరోపణలు అవి చేశారు. అవి కొంత మళ్ళీ ఏమన్నా వెనక్కి తగ్గారా, వేగం తగ్గిందన్న విమర్శలు ఒకటి. రెండు, ఆ మధ్య కాకరపోతులు, బాంబులు, టపాకాయలు అన్నారు, ఏం పేర్లేదు. నేనేమంటున్నాను, ఈ 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద ఏ క్షణం కూడా వెనక తగ్గే సమస్య లేదు. ఒకటి మీకు తెలుసు, కాళేశ్వరం మీద కమిషన్ విచారణ జరుగుతుంది, విద్యుత్ కొనుగోలు అవినీతి మీద కమిషన్ విచారణ జరుగుతుంది, కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ మీద కమిషన్ విచారణ జరుగుతుంది, ఏది అమోయ్ కుమార్ మీద ఈడీ విచారణ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రిజిస్టర్ చేసింది. ఫార్ములా E1 రేస్ విషయంలో గవర్నర్ పర్మిషన్ అడిగినాం, గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ విచారణ కన్స్ట్రక్టివ్ ఎవిడెన్సెస్ అండి, అన్ని డాక్యుమెంట్ చేస్తున్నాం. రేపు పొద్దున ఊరుకు అరెస్ట్ చేస్తే మీరు అడుగుతారు. ఒకటి. రెండు, ఇందాక ఒక మాట వారు పోరెడ్డి గారు మాట్లాడుతూ సోనియా గాంధీ గారి బర్త్డే రాగానే మేమేదో సర్కస్. నేను డెఫినెట్గా వి ప్రౌడ్లీ సే సోనియా గాంధీ గారి బర్త్డే తెలంగాణ ఇచ్చిన ఆ తల్లి, ఆమె నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మీకు పార్లమెంట్లో మెంబర్స్ లేరు, ఉన్న 2 ఎంపీలతో కేసీఆర్ ఎన్నడూ పార్లమెంట్కు రాలే. తెలంగాణ ఏర్పాటు చర్చలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. బాగా చెప్తున్నాం, తెలంగాణ సోనియా గాంధీ త్యాగమూర్తి. త్యాగమూర్తి రాజకీయంగా అవతల రాష్ట్రాన్ని కోల్పోయి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాము. మేము ప్రౌడ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. మీలాగా పిరికి సావర్కర్ ను క్షమాభిక్ష అడిగిన సావర్కర్ ను వీర సావర్కర్ అని సెలబ్రేట్ చేయము. ఆమె నిజమైన వీర వనిత కాబట్టి ఆమె సెలబ్రేట్ చేస్తున్నాం. ఆమె వచ్చింది త్యాగాల కుటుంబం నుంచి. వారి భర్త దేశం కోసం ప్రాణార్పణ చేసిండ్రు, వారి అత్తగారు ప్రాణార్పణ చేసిండ్రు, నెహ్రూ గారు వాళ్ళ మామ తాతగారు జైల్లో ఉన్నారు. ఈ దేశానికి వాళ్ళ సెలబ్రేట్ చేస్తేనేమో. ఒకటి. రెండో మాటమా, నేను ఒకటే మాట, వారు ఏమంటున్నారు, 96లో తీర్మానం చేసి 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణను మోసం చేసింది బీజేపీ పార్టీ. ఆ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. బీఆర్ఎస్ గురించి చెప్తున్నా, బీఆర్ఎస్ ఈజ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఫర్ తెలంగాణ. ఇంకా బీఆర్ఎస్ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు, నడవవు, పని చేయవని ఒక మాటలో. 10 seconds concluding please. ఏం లేదండి, ఇప్పుడు హామీలు నెరవేర్చలేదు, డైవర్షన్ పాలిటిక్స్. అదే అసెంబ్లీ రమ్మంటే రావటం లేదు. వాళ్ళేదో పెద్ద పెద్ద బాంబులు పేలుతాయన్నప్పుడల్లా కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళొస్తా ఉంటారు. ఏదో జరుగుతుంది అనేది అందరికి ఒక ఎవరు బాంబులు వేస్తారండి? వాళ్ళ దగ్గర బాంబులే లేవు. వాళ్ళ దగ్గర ఏం బాంబులు ఉన్నాయి? ఇప్పటికి 3 నెలలు అయింది. అంత ఊబరాటం ఎందుకు? కేటీఆర్ జైలు పంపడానికి దొంగల గురించి మాకేం చెప్పారు? తెలంగాణ దొంగలు, తెలంగాణ బందిపోటు ఆయన ఏదో మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలకి. కానీ సాధించుకున్న తర్వాత వాళ్ళు చేసిన మోసానికి బుద్ధి చెప్పడం కూడా 2000 ఏం మోసం చేసిండ్రు? దమ్ముందా? నిరూపించండి. అసెంబ్లీకి రాక దమ్ము చూద్దాం. ఇది వాటి బ్రేక్ఫాస్ట్ న్యూస్. థ్యాంక్ యూ పోరెడ్డి గారు, మహేష్.